నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అక్షయ తృతీయ రాబోతుంది. ఆ రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి? కొందరు అంటున్నారు ఆ రోజు బంగారం కొంటే నిజంగా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. నిజమే అంటారా గురుగారు? ఒకవేళ బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువు కొంటే మంచి జరుగుతుంది? తప్పకుండా అమ్మా. సర్వేషాం భక్తజనానాం ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు అనేటువంటిది ఆశీర్వచనం. మీరందరూ కూడా వినాశకాలం దాపరించవద్దు అనుకుంటే చెప్పింది జాగ్రత్తగా వినండి. కాదు మాకు వినాశకాలమే కావాలి అనుకుంటే మీ కర్మ, ఎవడు చెప్పగలిగేది ఏమీ లేదు. ఏమిటి అంటే అక్షయ తృతీయ 2 శ్లోకాలు చెప్తాను, గమనించుకోండి. అక్షయంబుగ కాశి లోపల అన్నపూర్ణ భవాని వై, సాక్షి గణపతి కన్న తల్లివి, సద్గుణావతి శాంభవి, మోక్షమొసగుటకు కనక దుర్గవు మూల కారణ శక్తివి, శిక్షసేతువు దుష్టజనులను శ్రీగిరి భ్రమరాంబిక. ఇది ఒక శ్లోకం అయితే, మరొక శ్లోకం. ఈ శ్లోకం మొదటి నుంచి జాగ్రత్తగా విన్నట్లయితే మీరు ఏం చేయాలో నేను ఇక్కడ కూర్చొని వివరంగా చెప్పవలసిన అవసరం ఉండదు, మీకు అర్థమైపోతుంది. కానీ సంస్కృతంలో ఉంటుంది, పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి నేను వివరిస్తున్నా మళ్ళీ. గజతురగసహస్రం గజతురగసహస్రం గోకులం భూరిదానం కనకరజిత పాత్రం మేదినీ సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవతు సమతుల్యం అన్నప్రసాద సమాన. అక్షయ తృతీయ రోజు నాడు పొరపాటును కూడా బంగారం కొనాలి అనేటువంటిది ఎవరు పెట్టుకోకండి. ఏ శాస్త్ర ప్రమాణము లేదు. పనికి మాలిన నీచాతి నీచమైన నికృష్టమైన వెధవలు తీసుకొచ్చారు ఈ విషయాన్ని. 20 సంవత్సరాల క్రితం మనకు ఉందామా ఎక్కడైనా? లేదు గురుగారు. నా చిన్నప్పుడు లేదు. గత 20 సంవత్సరాలుగా వచ్చింది. ఈ మీడియా బాగా వచ్చిన తర్వాత ఇంకా వివరంగా విశేషంగా పెంచారు. దరిద్రం పట్టడమే. అక్షయం ఉంటే వృద్ధి కావాలి మనకు. ఏం కావాలి? వృద్ధి కావాలి. బంగారం కొంటే వృద్ధే కదండి అంటాం. బంగారం కావాలి అని బంగారం కొంటే వృద్ధి అంటాం. బంగారం మనం కొంటున్నామంటే డబ్బు ఖర్చు పెడుతున్నాంగా, అంటే ఆ ఖర్చు కూడా వృద్ధి అవుతుందిగా. మీరు 100 గ్రాములు బంగారం కొన్నారు, ప్రాణం మీదకి వచ్చింది, దాన్ని బ్యాంకులో పెడితే మీకు అంత డబ్బు రాదుగా. అమ్ముకున్నా మనం నష్టపోతారుగా. అంటే అక్కడ మీకు వృద్ధి ఉందా, నష్టం ఉందా? నష్టమే. గమనించాలి. అక్షయ తృతీయ అంటే బంగారం కొంటే ఇవన్నీ కాదమ్మా. మన ఇంటికి ఆడపడుచుని పిలవటము, మన తమ్ముడిని పిలవటము, మన శ్రేయస్సుని నిజంగా కోరుతారు. మనం అర్ధరాత్రి ఏదన్నా కష్టంలో ఉన్నాం, గురుగారిని ఫోన్ చేస్తే వెంటనే రెమెడీ ఇస్తారు. ఆ గురుగారు మనకు ఉన్నారనుకుంటే వారింటికి వెళ్ళి వాళ్ళకి పాదపూజ చేసుకొని చిన్నది ఉగ్గి గిన్నెైనా సరే వెండిది పాలు పోసి వారికి ఇవ్వాలి. అలాగే పప్పు, ఉప్పు, కూరలు స్వయం పాకం అంటారు, అవన్నీ కూడా బ్రాహ్మణుడికి ఇవ్వాలి. మనం అనుకున్న గురుగారికి. మన ఇంటికి పిలిచి ఆడబిడ్డను తమ్మున్నో ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళకి చక్కగా వెండి గ్లాసో ఏదన్నా వాళ్ళకి ఒకటి ఇవ్వాలి మనం. అక్షయ తృతీయ అంటే మనం ఏదైతే ఇచ్చేటువంటిది చేసేటువంటిది ఉంటుందో అది అక్షయంగా వృద్ధి చెందాలి అని. కొనమని కాదమ్మా, నువ్వు ఏదైతే ఇస్తావో అది 1000 రెట్లు నీకు వృద్ధి చెందుతుంది. 1000 రెట్లు వృద్ధి చెందుతుంది. కానీ ఏ విధవ దీన్ని సృష్టించాడో జనాలు కూడా గొర్రెల మందల కన్నా హీనం. ఇంత చావచచ్చి ఉన్నారంటే అర్థం కావట్లేదు జనాలు. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయారమ్మా. ఇప్పుడు మీ వయసు అనుకోండి, కంగారుగా ఎవరో చెప్పారని అనాలోచితంగా వెళ్ళిపోతారు. 1-2 సార్లు వినే ప్రయత్నం చేస్తే ఏమో తప్పేమో అనుకోవచ్చు. కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వృద్ధులు కూడా ఏం సిగ్గులేదు వాళ్ళకి, వారి బ్రతుకులకి. చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రతుకు చూస్తూనే ఉన్నారుగా. ఏనాడు అక్షయ తృతీయ వస్తే బంగారం కొనాలనేటువంటి విషయం వాళ్ళ తాతగారు వాళ్ళ నాయనమ్మ గారు ఎవ్వరు చెప్పలేదుగా. ఇవాళ ఏం బుద్ధి వాళ్ళకి, ఇవాళ ఏం పెచ్చబుట్టింది? ఇవాళ ఎవరు కొనున్నారు? సిగ్గు ఎగ్గు ఉండదు బ్రతుకులకి. చెప్తాడు, బుద్ధి లేనివాడు 100 చెప్తాడమ్మా. మనకంటూ ఒక విచక్షణ ఉండాలిగా.
అక్షయము అని అంటే వృద్ధి చెందేటువంటిది, తృతీయ అంటే ముందుకి నడిపించేటువంటిది. అది మనకు ప్రతిదీ వృద్ధిగా ముందుకి నడుస్తూ 100 మందికి మనం ఇచ్చినా ఇంకా అంతమందికి ఇచ్చేటువంటి వృద్ధి ఎప్పుడూ ఉండాలి అనేటువంటిది మనకు తెలియాల్సిన విషయం. అంతేగాని ఎవడో బుద్ధి జ్ఞానం లేని వెధవ చెప్పాడని చెప్పి బంగారం కొనమంటే వాళ్ళు బాగుపడుతున్నారు, అక్షయంగా వాళ్ళకి వృద్ధి వస్తుంది, వాళ్ళు అమ్ముకుంటున్నారు కాబట్టి అది వాళ్ళకి జీవితకాలం అమ్ముకుంటూనే ఉంటారు ఇంకా వాళ్ళు, అది వాళ్ళకి వృద్ధి. మనకేంటమ్మా వృద్ధి? ఒక మనిషికి కడుపు నిండా అంటే ఇందాక ఒక శ్లోకం చెప్పి అక్షయంబుక కాశీలోపని, తర్వాత గజతర ఒక సహస్రమని, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు కొన్ని వేలు దానం ఇస్తే విశేషమైన ఫలితం. అంతకు మించిన ఫలితం గోకులం, గోవులు, భూదానం. దానికి మించిన ఫలితం కనకరజిత పాత్రం, బంగారము వెండి పాత్రలు, సాగరం అంటే సముద్రం, అలలు వస్తూ వెనక్కు వస్తుందా, ఆ అలలు కూడా కనిపించకుండా సముద్రం మొత్తము వెండి బంగారం పరిచేస్తే ఎంత ఉంటుందో అది చేస్తే మహాఫలితం. వాటికి మించిన కోట్ల ఫలితం ఒక కన్యాదానం చేస్తే, దానికి మించిన ఫలితం ఒక మనిషికి, ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెడితే. అక్షయ తృతీయ అంటే అదమ్మా. మృష్టాన్నము అని అంటారు, అంటే ఏదో పచ్చడి మెతుకులు కాదు, మొత్తం ఒక 10-15 రకాలు సమృద్ధిగా, అంటే పులిహార, పరవాన్నం అని చెప్పి, కూర, వేపుడు, పప్పు, అప్పడాలు, వడియాలు, నెయ్యి, పూర్ణాలు, ఇలా సుమారుగా 13-14 రకాలు. అది మృష్టాన్నము అని అంటారు. రోటి పచ్చడి, బండ పచ్చడి రెండు అలా ఉండి, నేతి ధార, పెరుగు, ఆ రకంగా కడుపుకు భోజనం. ఎంత తింటాడు అంతే తింటాడు, పారేయకుండా. తన 2 ముద్ద మెతుకులే పెట్టు, ముద్ద 2 పెట్టు, చెంచాడు వేయండి, తినగలిగినంత కడుపు నిండా తింటాడు. అతను ఎంతైతే తిన్నాడో, ఎన్ని మెతుకులు కడుపులోకి వెళ్ళినాయో అన్ని 100 సంవత్సరాలు వృద్ధమ్మ మనకు. అన్నం పెట్టడం, అన్నద్రవ్యం ఒక బ్రాహ్మడికి వెళ్ళి మన శ్రేయస్సు కోరే బ్రాహ్మడికి దానం ఇవ్వటం, అది ఆ రోజు మనం చేయవలసింది. అంతేగాని బంగారం కొనాలి అంటే భ్రష్టు బతుకుపోతారు. మళ్ళీ ఇప్పుడు రేటుకి ఎవరు కొనలేరు గురు. రేటు తీసి పక్కన పెట్టేద్దాం. అక్షయ తృతీయ ఎవడో బుద్ధి జ్ఞానం లేని వాడు చెప్పాడనో ఏదో రోడ్డు మీద సిగ్గు ఎగ్గుపడి వదిలేసి రోడ్డు మీద పడి తిరుగుతున్నారుగా. ఎంతవరకు నిజము? ఏ ప్రమాణంలో చెప్పబడి ఉంది? అష్టాదశ పురాణాలు ఎక్కడా చెప్పబడలేదు కదా, ఎందులోనూ చెప్పలేదు. సువర్ణ ఘర్మ స్వాహ, సువర్ణార్క స్వాహ, సువర్ణ శుక్ర స్వాహ, సువర్ణ జ్యోతి స్వాహ, సువర్ణ సూర్య స్వాహ, ఇందులో కూడా ఎక్కడా కూడా చెప్పలేదు కదా. ఏ విధానంలో కూడా బంగారం కొనమని చెప్పలేదు కదా అని కొంటున్నారు కదా. ఈ సంవత్సరం బంగారం కొని దాన్ని తాకట్టు పెట్టుకున్నాం మనం, చూద్దాం. తప్పమ్మాది, పనికిరాదు. ఆ రోజునాడు నువ్వు నీ ఇంటికి పిలిచి ఎంతమందికి అన్నం పెట్టావు? ఒకవేళ నీకు అవకాశం లేకపోయింది, ఇంట్లో ఎవరు లేరు అనుకుందాం, చక్కగా ఇంట్లో అన్నము, పప్పు కూడా హోటల్ నుంచి ఆర్డర్ పెట్టకుండా నీ స్వహస్తాలతో నువ్వు వండి నీ ఇంటికి పిలుస్తే నువ్వు ఎలా అయితే కనుక నీ తమ్ముడికి వాళ్ళకి అన్నం పెడతావు. గుడికి వెళ్ళి, గుడి దగ్గర అన్నార్తులు ఉంటారు. అన్నార్తులు అంటే వాళ్ళు అన్నము దొరక్క భిక్షాటం చేస్తూ జీవిస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయిగా మొహం ఇలా పెట్టుకొని, ఎలా మొహం పెట్టుకొని అన్నం పెట్టకుండా చక్కగా విస్తరాకు వేసి, నీళ్ళు చెల్లి విస్తరాకు వేసి, పప్పు కూర అన్నీ వేసి అన్నం పెట్టి ఇక్కడ కూర్చొని అతను కడుపులో తినేంత కూర్చొని రాగలిగితే భగవంతుడు రుచి కూర్చొని తింటాడమ్మా. అంతకుమించి జీవితానికి కావాల్సింది ఉంది, చేయవలసిన విధానం ఇది. దీన్ని పక్కన పెట్టి నేను బంగారం కొంటాను, వెండి కొంటాను, వజ్రాలు కొంటాను కొను, నాశనమయ్యేది నువ్వే. చెబితే వినకపోతే చెడితే చూడమంటారు పెద్దలు. కాబట్టి నేను చెప్పేటువంటి మాట అయితే కఠినంగానే ఉంటాయి. ఏంటంటే నాకు ఒకటే, మొహం మీద మాట్లాడటమే వచ్చు. ఇది మంచిది, ఇది కాదు, ఇది చెయ్యి, ఇది వద్దు అని చెప్పడమే వచ్చు. కానీ మొహం మీద ఒక రకంగా, వెనకాల ఒక నాకు 2 రకాలుగా మాట్లాడటం చేత కాదు. నేను ఇంతే మాట్లాడతా, తిట్టుకున్నా సరే. ఆఫ్ రికార్డ్ అయినా ఆన్ రికార్డ్ అయినా నా విధానం ఇంతే ఉంటుంది. నచ్చితే వినండి, బాగుపడండి. నచ్చలేదు కర్మ అనుభవించండి, ఏదో ఒక రోజు గుర్తొస్తుంది అని చెప్పింది, ఆ రోజైనా విని ఆచరించి బాగుపడండి, అంతేనమ్మా. ఓకే గురుగారు, అక్షయ తృతీయ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ఎవరికి దానం చేస్తే మనకు మంచి జరుగుతుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.